Hello students, welcome to ADA 24/7 Telugu. I am Prithvi. Okay na. So ఈరోజు హిందూ ఎడిటోరియల్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో హిందూ ఎడిటోరియల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి మనకి టైటిల్ చూసుకున్నట్లయితే యునైటెడ్ అగెయిన్స్ట్ టెర్రర్. ఓకే, యునైటెడ్ అగెయిన్స్ట్ టెర్రర్ అన్న ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఓకేనా, అంటే ఒక టెర్రరిజానికి అందరూ యునైటెడ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? సో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎందుకు ఆథర్ అది టైటిల్ యునైటెడ్ అగెయిన్స్ట్ టెర్రర్ అని టైటిల్ ఎందుకు అలా చెప్పారు అనేది మనము ఈ ఆర్టికల్ చదివితే మనకి అర్థమవుతుంది. సో ఇండియా మస్ట్ కంటిన్యూ టు పర్స్యూ అదర్స్ that terrorism is a threat to humanity. Okay, India must continue to pursue. ఇక్కడ pursued అని అంటే కన్విన్స్ చేయాలి, కన్విన్స్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, పర్స్యూడ్ అంటే కన్విన్స్ చేయాలన్న మీనింగ్ వస్తుంది. సో ఇండియా అనంట, సో ఖచ్చితంగా అంటే ఇండియా ఒక డ్యూటీ అనంట. మస్ట్ అనేది ఏంటి అక్కడ మోడల్ వర్బ్. ఓకే, సో మోడల్ వర్బ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మస్ట్ అనేది ఇక్కడ ఒక ఆబ్లిగేషన్, ఒక డ్యూటీ లెక్క వివరించడం జరిగిందనమాట. సో ఇండియా అంటే కంపల్సరీగా కన్విన్స్ చేయాలనంట అందరినీ. అంటే దేని గురించి కన్విన్స్ చేయాలి అని అంటే ద టెర్రరిజం ఈజ్ అ థ్రెట్ టు హ్యుమానిటీ. ఓకేనా, టెర్రరిజం అంట థ్రెట్ అంట హ్యూమానిటీ, మ్యాన్ క్యాండ్కి టెర్రరిజం వచ్చేసి థ్రెట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఇక్కడ ఎందుకు అలా అంటున్నారు. India's decision to host the United Nations Security Council's Counter-Terrorism Committee is an important marker. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటి ఇండియా డిసిషన్ అంటాం. మరి ఏం డిసిషన్ తీసుకుందనంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీని హోస్ట్ చేసే ఏదైతే డిసిషన్ తీసుకుందో అది ఒక ఇంపార్టెంట్ మార్కర్గా ఉందనంట. గ్లోబల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్ టు హైలైట్ టెర్రరిజం ఇష్యూస్ ఎట్ అ టైమ్ ద గ్లోబల్ బాడీ హ్యాస్ బీన్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది ఉక్రెయిన్ వార్. ఓకే, సో నేను మళ్ళీ చదువుతున్నాను. ఓకేనా, సో క్లియర్గా వినండి. ఇండియాస్ డిసిషన్ టు హోస్ట్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మార్కర్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆన్గోయింగ్ ఎఫర్ట్ టు హైలైట్ టెర్రరిజం ఇష్యూస్ ఎట్ ఎ టైమ్ ద గ్లోబల్ బాడీ హ్యాస్ బీన్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది ఉక్రెయిన్ వార్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే ఏదైతే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీ వచ్చేసి దీనికి సిటీసీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఇండియాలో జరిగింది. సో అది ఇండియా హోస్ట్ చేసిందనమాట. ఇది ఒక మంచి పరిణామం చెప్పవచ్చు. ఎందుకనంటే మన గ్లోబల్ ఫోకస్ మొత్తం దేనిపైన ఉంది, ఉక్రెయిన్ వార్లో ఉందన్నమాట. అంటే ఇటు వార్ అవుతుంది. సో వార్ అవుతున్న సమయంలోనే ఈ పర్టిక్యులర్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీని ఈ హోస్ట్ చేయడంలో ఒక ఇంపార్టెన్స్ చూపిస్తుంది అనమాట. అది మనం చూద్దాం. ఇది ఎక్కడ జరిగింది? హెల్డ్ ఇన్ ముంబై. ఓకే, ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది అనమాట. ఏం జరిగింది ఇక్కడ చూడండి, ఏంటది? సిటీసీ గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఎక్కడ జరిగింది? ఇక్కడ హెల్డ్ ఇన్ ముంబై అండ్ ఢిల్లీలో. సో ఇట్ బ్రాట్ యుఎన్ అఫీషియల్స్. ఈ సమ్మిట్ జరగడం ద్వారా ఎవరు వచ్చారంట? యుఎన్ అఫీషియల్స్ వచ్చారంట, అండ్ మినిస్టర్స్ అండ్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. సో అందరు మెంబర్స్ కూడా వచ్చారంట. ఎక్కడ నుంచి? యుఎన్ఎస్సి అంటే ఏంది? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఎందుకు వచ్చారు? టు డిస్కస్ ఛాలెంజెస్ టు ద గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్. ఎందుకు వచ్చారు? టు డిస్కస్ చేయడం కోసం. దేని గురించి డిస్కస్ చేయడం కోసం? ఈ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేయడం కోసం వచ్చారన్నమాట. ఇన్ ముంబై ద స్పాట్లైట్ వాజ్ ఆన్ 26/11 అటాక్స్. సో మనకు తెలుసు ఆల్రెడీ ముంబైలో 26/11 అటాక్స్ జరిగాయి. అది స్పాట్లైట్గా అని చెప్తున్నారు. ఇండియా హ్యాస్ హ్యాడ్ అన్ అప్హిల్ బ్యాటిల్ సిన్స్ 2008. సో అప్హిల్ బ్యాటిల్ అని అంటే డిఫికల్టీస్ అనమాట. ఓకే, డిఫికల్టీస్, వెరీ డిఫికల్టీ.
ఎప్పటి నుంచి ఉన్నాయనంట ఇవి 2008 నుంచి ఉన్నాయనంట. ఇన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు పర్స్యూ ద కేస్. మరి ఏంటి డిఫికల్ట్ అని అంటే, సో ఇంటర్నేషనల్గా కోఆపరేషన్ చేయాలి, దాంతోపాటు వాళ్ళని ఒప్పించాలి, అంటే కన్విన్స్ చేయాలి. దేనికి కన్విన్స్ చేయాలి? ద కేస్. ఏం కేసు అది? అండ్ ఇన్ బ్రింగింగ్ ద లాన్ సర్వైవింగ్ అటాకర్ అజ్మల్ కసబ్ త్రూ అ ఫుల్ ట్రయల్ అండ్ ఎగ్జిక్యూషన్. అంటే మనకు తెలుసు 26th 11th ఏదైతే దాడులు జరిగాయో, సో దాన్ని ఇంటర్నేషనల్ కోఆపరేట్ చేసుకొని వాళ్ళని ఒప్పించి, సో ఇక్కడ మళ్ళీ ఈ అజ్మల్ కసబ్ని లీగల్గా ట్రయల్ చేసేసి తనని డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగిందనమాట, ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. After a brief period of information sharing, Pakistan has dragged its feet on prosecuting even LET commanders Hafiz Saeed, Zakriun Rahman, Lakwi and others that its Federal Investigative Agency held responsible for. ఓకే, ఇక్కడ వెరీ క్లియర్గా మళ్ళీ ఒకసారి చూడండి. ఆఫ్టర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసిన తర్వాత పాకిస్తాన్ హ్యాస్ డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్ ఆన్. సో ఇక్కడ ఈడిఎం యూజ్ చేస్తారు. ఓకేనా, ఏంటది? డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? డిలే చేసింది అనమాట. డిలే చేసింది. ఎవరు డిలే చేశారు? పాకిస్తాన్ డిలే చేసింది. మరి దేనికి డిలే చేసిందని అంటే ఈ ప్రాసిక్యూట్ చేయడానికి. ఎవరిని ప్రాసిక్యూట్ చేయడానికి అని అంటే ఎల్ఈటీ కమాండర్స్ అనమాట. హఫీజ్ని, అదేవిధంగా జాకిర్ హుర్ రెహమాన్ని, వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడంలో పాకిస్తాన్ అనేది డిలే చేశారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి దీని రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని అంట. అంటే ఈ డిలే చేయడంలో రెస్పాన్సిబుల్ ఎవరు అని అంటే పాకిస్తాన్ యొక్క ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంట. సో చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో చెప్పాను కదా, ఎవరు ఈ డిలే చేయడంలో పాకిస్తాన్ డిలే చేసింది. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని చెప్తున్నారు అనమాట. హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అటాక్స్. ఓకే, డ్యూరింగ్ ద యుఎన్ఎస్సి కాన్ఫరెన్స్, ఎప్పుడైతే యుఎన్ఎస్సి కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఆ పర్టికులర్ టైం పీరియడ్, ద అటెండీస్ హర్డ్, ఓకే, వాళ్ళు విన్నారంట, హర్డ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ విక్టిమ్స్, ఓకే, అంటే విక్టిమ్స్ నుంచే కాకుండా ఆఫ్ ద అటాక్స్, బట్ ఆల్సో వాయిస్ శాంపుల్స్ ఆఫ్ ఎల్ఈటీ రిక్రూటర్ సాజిద్ మీర్ డైరెక్టింగ్ టెర్రరిస్ట్ డ్యూరింగ్ ది అటాక్స్. ఓకే, సో వీళ్ళు ఎవరైతే ఈ కమిటీలో అంటే ఈ సమ్మిట్లో అటెండ్ అయ్యారో వాళ్ళు ఏం విన్నారు అని అంటే ఆ విక్టిమ్స్ యొక్క వాయిసే కాకుండా ఎవరైతే వీళ్ళని అంటే టెర్రరిస్ట్లని డైరెక్ట్ చేశారో ఆ పర్టిక్యులర్, ఓకే, ఆ వాళ్ళ పర్టిక్యులర్ మాటలను కూడా విన్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సి ఈవెన్ సో మీరు నవ్ ఇన్ పాకిస్తాన్ ప్రిజన్, ఎక్కడ ఉన్నాడంట? పాకిస్తాన్ జైల్లో ఉన్నాడంట. ఆన్ టెర్రర్ ఫినాన్సింగ్ ఛార్జెస్. మరి దేనికి జైల్లో ఉన్నారనంటే ఆ టెర్రరిజానికి ఫినాన్స్ చేయడం అనే దాంట్లో భాగంగా తన పైన ఛార్జెస్ ఉన్నాయనంట. ఓకేనా, ఆఫ్టర్ పాకిస్తాన్స్ గ్రే లిస్టింగ్ ఎట్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మ్యాండేటెడ్ యాక్షన్ హ్యాస్ బీన్ ట్రయడ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. China continues to block designating elite leaders on the UNSC 1267 terror list. చైనా అంట కంటిన్యూస్గా
బ్లాక్ చేస్తుందంట. దేన్ని బ్లాక్ చేస్తుంది ఇక్కడ? ఎవరైతే ఈ ఎల్ఈటి లీడర్స్ని ఈ లీస్ట్లో యుఎన్ఎస్సి 12667 లీస్ట్లో ఏదైతే నమోదు చేస్తారో దాన్ని బ్లాక్ చేస్తుందట చైనా. A problem External Affairs Minister S. Jaishankar and US Secretary of State Attorney Blinken specifically mentioned at the conference. అండ్ ఈ కాన్ఫరెన్స్ ఏదైతే కాన్ఫరెన్స్ జరిగిందో, సో ఈ కాన్ఫరెన్స్లోనంట ఇట్లా అంటే వీళ్ళందరినీ టెర్రరిస్టులని యుఎన్ఎస్సి 1267 టెర్రర్ లిస్ట్లో పేర్కొనాలి అని చెప్పడంలో చైనా రిజెక్ట్ చేస్తుందంట. సో దీని గురించి జయశంకర్ దాంతోపాటు యుఎస్ సెక్రటరీ కూడా మాట్లాడడం జరిగిందంట. సో ఇన్ ఢిల్లీ ద సిటిసి ఫోకస్ వాజ్ ఆన్ ఆన్లైన్ రాడికలైజేషన్. ఓకే, సో ఎక్కడ ఢిల్లీలో ఈ సిటిసి కాన్ఫరెన్స్ జరిగింది కదా. సో దాని ఫోకస్ ఏంటి అని అంటే దేనిపైన ఉందనంటే ఆన్లైన్ రాడికలైజేషన్ పైన ఉందంట. అండ్ టెర్రర్ రిక్రూట్మెంట్ అంటే టెర్రరిస్టులని రిక్రూట్ చేసుకుంటారు కదా, దానిపైన ఉందంట. టెర్రర్ ఫినాన్సింగ్ అంటే టెర్రరిజానికి ఫినాన్స్ చేస్తున్నారు కదా, దానిపైన కూడా ఉందంట. సో అదేవిధంగా ఏ క్రిప్టో కరెన్సీ ఎలా ఫినాన్స్ చేస్తున్నారు టెర్రరిస్టులకి అని అంటే క్రిప్టో కరెన్సీ ద్వారా. అండ్ వర్చువల్ అసెట్స్, అదేవిధంగా వర్చువల్ అసెట్స్ ద్వారా. ఓకే, అండ్ అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ యూజ్ ఇంక్లూడింగ్ డ్రోన్స్ ఫర్ టెర్రర్ స్ట్రైక్స్. ఓకే, సో అన్నేమ్డ్ ఏరియల్ సిస్టమ్ ద్వారా అదేవిధంగా వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంట, డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నారంట అటాక్ చేయడం కోసం. ఓకేనా. సో అదేవిధంగా ట్రాన్స్పోర్టింగ్ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంట డ్రగ్స్, అదేవిధంగా ఆర్మ్స్ అని అంటే ఇక్కడ మనకి మిజైల్స్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ద డెలిబరేషన్స్ లెడ్ టు ద డెలిబరేషన్స్ అంటే ఏదైతే ఈ పర్టిక్యులర్ థాట్ ఉందో, ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో, ఓకే, సో అది లెడ్ టు ద ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ కౌంటరింగ్ ద యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ టెర్రరిస్ట్ పర్పసెస్. ఓకే, while India has only 2 months left in its current elected tenure at the UNSC. So UNSC, ఇండియా వచ్చేసి UNSC మెంబర్ అనమాట. ఓకేనా, ఇండియా వచ్చేసి UNSC మెంబర్. సో ఓన్లీ 2 monthsే ఉంది, ఇంకా 2 monthsే ఉంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. The government appears to be making efforts to keep up the momentum from the CTC meet. It will host an international. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఏంటి, నేను చెప్పాను కదా ఇండియా వచ్చేసి యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్ అనమాట. 2 years ఉంటుంది నార్మల్గా నాన్ పర్మనెంట్ మెంబర్స్కి. సో ఇంకా 2 monthsే ఉందన్నమాట. ఆ 2 monthsలో ఏం చేస్తుందనంటే ఆ స్పీడ్ని, ఒక ఫోర్స్ని సూచిస్తుంది అనమాట. దేనికి ఫోర్స్ చేస్తుందని అంటే చూడండి ఇక్కడ. సో గవర్నమెంట్ అపియర్స్ టు బి మేకింగ్ ఎఫర్ట్ చేస్తుంది అనమాట. దేనికి ఎఫర్ట్ చేస్తుంది? కీప్ అప్ ద మొమెంటమ్ ఫ్రమ్ ది సిటిసి మీట్. అంటే ఏంటి, ఫోర్స్ చేస్తుంది అనమాట. దేనిపైన ఫోర్స్ చేస్తుందంటే టెర్రరిస్టులకు అందరూ కూడా గ్లోబల్గా అగెయిన్స్ట్ ఉండాలని చెప్పేసి తీసుకొస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వైల్ ఇండియా హ్యాస్ ఓన్లీ 2 months ఉంది కదా లెఫ్ట్ ఇన్ ఇట్స్ కరెంట్ ఎలక్టెడ్ టెన్యూర్ ఎట్ ద యుఎన్ఎస్సి. ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను. ద గవర్నమెంట్ అపియర్స్ టు బి మేకింగ్, ఇది కూడా నేను చెప్పేశాను. ఇట్ విల్ హోస్ట్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, చూడండి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇట్ విల్ హోస్ట్ అన్ ఇంటర్నేషనల్ నో మనీ ఫర్ టెర్రర్. ఓకే, ఏంటి మళ్ళీ ఇండియా వచ్చేసి, సో నేను చెప్తాను ఓకేనా. సో ఇక్కడ వినండి ఒకసారి. ఇట్ విల్ హోస్ట్ అన్ ఇంటర్నేషనల్ నో మనీ ఫర్ టెర్రర్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఇట్ విల్ అంటే ఏంటి అక్కడ, సో ఇండియా వచ్చేసి మళ్ళీ ఏం హోస్ట్ చేస్తుందనంట అని అంటే నో మనీ ఫర్ టెర్రర్ అనే కాన్ఫరెన్స్ని హోస్ట్ చేస్తుందంట. మరి ఎప్పుడు హోస్ట్ చేస్తుందంట, November 18-19కి. అండ్ మరియు UNSC స్పెషల్ బ్రీఫింగ్ అండ్ ఛాలెంజెస్ టు గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్. ఓకే, సో ఈ UNSC స్పెషల్గా బ్రీఫ్ చేసే ఛాలెంజెస్లో యూనో అదేవిధంగా ఈ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ పైన కూడా యూనో ఇండియా వచ్చేసి ఈ కాన్ఫరెన్స్ని హోస్ట్ చేస్తుందంట. ఇది ఎప్పుడు చేస్తుందంటే December 15-16కి. యాజ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ విత్ ఓకే యాజ్ ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ విత్ 26/11 హ్యాస్ షోన్. సో మనందరికీ తెలుసు ఓకేనా, సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ 26/11లో మన దాడులు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ద గ్లోబల్ కమ్యూనిటీ హ్యాస్ ఆఫెన్ బీన్ లాంగ్ ఆన్ స్టేట్మెంట్స్ బట్ షార్ట్ ఆన్ కోఆపరేటివ్ యాక్షన్. ఓకేనా, ఏం చేస్తుందంట, గ్లోబల్ కోఆపరేషన్ ఎట్లా ఉందనంటే స్టేట్మెంట్స్ వరకే పరిమితమై ఉన్నాయి, కాకపోతే యాక్షన్స్లో లేదు అని చెప్తున్నారనమాట. అండ్ న్యూఢిల్లీ విల్ హ్యావ్ టు కీప్ ప్రెస్సింగ్ ది పాయింట్ దట్ టెర్రరిజం రిమైన్స్. ఓకే, ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ద గ్లోబల్ కమ్యూనిటీ హ్యాస్ ఆఫెన్ బీన్ లాంగ్ ఆన్ స్టేట్మెంట్స్ బట్ షార్ట్ ఆన్ కోఆపరేటివ్ యాక్షన్స్. స్టేట్మెంట్స్ పరంగా మాత్రమే ఉన్నాయి ఓకేనా, మనకి యాక్షన్లోకి వచ్చేసరికి తక్కువ ఉంది అన్న మీనింగ్ ఇక్కడ ఇస్తుంది అనమాట. అండ్ న్యూఢిల్లీ విల్ హ్యావ్ టు కీప్ ప్రెస్సింగ్ ది పాయింట్ దట్ టెర్రరిజం రిమైన్స్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మిస్టర్ జయశంకర్ వర్డ్స్లో ఏమంటున్నారు, అమాంగ్స్ ద గ్రేవెస్ట్ థ్రెట్స్ టు హ్యుమానిటీ. ఏంటి గ్రేవెస్ట్ థ్రెట్స్ టు హ్యుమానిటీ అని అంటే టెర్రరిజం అనమాట. ఓకేనా, సో ఏంటి, సో ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా అన్ని కంట్రీస్ కూడా చెప్పాలన్నమాట. ఏం చెప్పాలి, టెర్రరిజం అనేది థ్రెట్, ఎవరికి థ్రెట్, ఎలాంటి థ్రెట్ అంటే గ్రేవెస్ట్ థ్రెట్స్ టు హ్యుమానిటీ. గ్రేవెస్ట్ మీనింగ్ ఏమొస్తుందనంటే ఒక ఎక్కువ చాలా థ్రెట్ అనమాట. ఓకే, చాలా థ్రెట్ ఇది ఎవరికి, హ్యుమానిటీ కనంటే మ్యాన్ కైండ్ అనమాట. ఓకేనా, సో ఇది ఎవరు చెప్పారు, ఈ గ్రేవెస్ట్ థ్రెట్స్ టు హ్యుమానిటీ అని ఎవరు చెప్పారు అంటే ఈ కాన్ఫరెన్స్లో జయశంకర్ చెప్పారు. ఓకే, సో వెరీ సింపుల్. సో నేను మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను, ఒకసారి గమనించండి. సో మనం వచ్చేసి అంటే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి CTC అనే కాన్ఫరెన్స్ని జరపడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ CTC అంటే ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఓకేనా, సో దీంట్లో భాగంగా UNSC యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన అఫీషియల్స్ వచ్చారు, కొంతమంది మినిస్టర్స్ వచ్చారు. ఓకేనా, సో దీనిపైన చర్చించడం జరిగిందనమాట. అంటే గ్లోబల్ టెర్రరిజం పైన చర్చించడం జరిగింది. అంటే టెర్రరిస్టులకి ఫినాన్స్ ఎలా వస్తుంది, వాళ్ళు కొత్త టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, డ్రోన్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు. ఓకేనా, సో వీటిపైన చర్చించడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ టెర్రరిజం అంటే గ్లోబల్గా అన్ని కంట్రీస్ కూడా టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి, స్టాప్ చేయాలి, లేకపోతే అదొక గ్రేవెస్ట్ థ్రెట్ అవుతుంది. ఎవరికైనా మ్యాన్ కైండ్కి. ఓకే, సో హోప్ యు ఆర్ క్లియర్. సో విల్ సీ యూ టుమారో. Till then, bye bye.